కలిగించారు. అంతకుముందు ఒక సాధారణ వ్యక్తిలాగా ఈ రాజకీయాలు కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే ఉన్న లోకేష్ ఆ తర్వాత కాలంలో ఒక నాయకుడిగా ఎమర్జీ కావడానికి ఇది కూడా ఒక కారణం. దీని తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పాలి. తెలుగుదేశం నాయకులు స్వయంగా ఈ విషయాల్ని ఓపెన్గా చెప్పుకొచ్చారు. ప్రధానంగా అచ్చెన్నాయుడు దీని మీద కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్రకు ముందు ఒక ముఖ్యమంత్రి కొడుకు, పాదయాత్ర తర్వాత ఒక మాస్ లీడర్గా ఎమర్జీ అయ్యారు అనే మాటను చెప్పారు. దానికి మనం చూసుకుంటే గతంలో ఆయన మాట తీరికి, ఆయన ప్రవర్తనకి, తర్వాత ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న దానికి కల తేడాని కూడా మనం గమనించవచ్చు. అంటే గతంలో ఉన్న లోపాలని, గతంలో ఉన్న అతని మీద ఉన్న విమర్శల్ని క్రమంగా చక్కదిద్దుకుని తనను తాను నిరూపించుకోవడానికి లోకేష్ ఒక బాట వేసుకున్నారనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. అలాగే లోకేష్ మంత్రివర్గంలో ప్రస్తుతం హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నారు, పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సలహాలు సూచనలతో పాటు నిర్ణయాధికారాలు కూడా చాలా సందర్భాల్లో చేస్తున్నట్టుగా పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి ప్రజా సంబంధాలు ఉండటం అనేది ఒక నాయకుడికి ఎంతైనా అవసరం. గతంలో 2019లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ అదే మంగళగిరిలో తర్వాత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత నాయకుడు ప్రజల్లో ఉండటం అనేది ఎంత అవసరం అనే విషయాన్ని గ్రహించారు. సో ఆయన తరచూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈరోజు 61వ ప్రజా దర్బార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు, రకరకాల ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులు సాధారణ ఫిర్యాదులతో పాటు, సాధారణ వ్యక్తిగత సమస్యలతో పాటు, కుటుంబ సమస్యలతో పాటు, ఆర్థిక సమస్యలతో పాటు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశం సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో జనం నుంచి నేత జనం నుంచి ఎదగాలి అనే నానుడికి సూచనగా లోకేష్ ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. సో లోకేష్ ఎదుగుదల నియోజకవర్గ పరంగా అలా ఉంది, నాయకుడి పరంగా కూడా మనం చూస్తున్నాము. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో జరుగుతున్న యాక్టివిటీ కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. దీంతోపాటు ప్రధాని సైతం లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మారుతున్న రాజకీయ దీన్ని సూచిస్తోంది. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం 70 ఏళ్ళు దాటిన చంద్రబాబు నాయుడు ఈ పాలనా వ్యవహారం 5 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ఆయన దాదాపు 80 ఏళ్ళకి చేరతారు. ఈలోపుగానే పార్టీకి నాయకత్వ మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో చాలా కాలంగా జరుగుతోంది. సో దానికి సమర్థుడైన ఎంపికగా, సో చంద్రబాబు నాయుడు వారసుడిగా ఒక సమర్థుడైన నాయకుడిగా లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీ పట్టం కడుతుంది. ఆయన తనను తాను నిరూపించుకోగలుగుతారనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాల్లో కలిగిస్తున్నారు. సో ఇంకా సమయం ఉంది. ఈ జర్నీలో మరిన్ని మెరుపులు, మరిన్ని విజయాలు లోకేష్ ఖాతాలో పడవచ్చు. అప్పటి వరకు తెలుగుదేశం రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. మీ అభిప్రాయాల్ని, మీ సూచనల్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.